ఈరోజు రెసిపీ గురించి మాట్లాడే ముందు ఒక కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటారు. తండ్రి ఇద్దరు కొడుకుల్లో ఎవరికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలని ఆలోచనలో పడుతూ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. తెల్లవారుజామున ఇద్దరిని పిలిచి, ఇద్దరికీ సమానంగా డబ్బులు ఇచ్చి మార్కెట్‌కి వెళ్ళి ఇల్లును నింపేంత వస్తువును తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అని తండ్రి ఇద్దరికీ మార్కెట్‌కి పంపించాక, పెద్ద కొడుకు వెళ్ళి ఆ డబ్బుతో ఎండుగడ్డి కొని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడనమాట. అయినా ఇల్లు నిండదు. చిన్న కొడుకు సాయంత్రం వరకు ఆలోచిస్తూ మార్కెట్‌లో కూర్చొని ఏం కొంటే బావుంటుంది? ఇల్లు అంతా నింపేంత వస్తువు ఏదైతే ఉందో నాకు తెలీదు కానీ, ఇప్పుడు చీకటి పడుతుంది కదా! ఇంట్లోకి వెళ్ళి వెలుగును మాత్రం నింపుదామని చెప్పి కొవ్వొత్తిని వెలిగించాడు. వెలిగించాక తండ్రి పైనుంచి గబగబా వచ్చి, "నాయనా నువ్వే ఈ పందెంలో నెగ్గావు" అని చెప్పి భుజం తడతాడు. మళ్ళీ పెద్ద కొడుకు అంటాడు, "నాయనా నేను తీసుకొచ్చిన దాంట్లో తమ్ముడు తీసుకొచ్చిన దాంట్లో ఏంటి తేడా అంటే, నువ్వు తీసుకొచ్చింది రోడ్డు మీద ఉన్న చెత్తని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు. నేనిచ్చిన డబ్బును గూడా వృధా చేశావు. అదే తమ్ముడైతే నేనిచ్చిన డబ్బును వృధా చేయకుండా చీకటిగా ఉన్న ఇంటిని వెలుతురుతో నింపాడు. అలాంటి వాడే కదా తెలివైనవాడు. అలాంటి వాడికి బాధ్యతలు అప్పచెప్తే ఇల్లును గూడా చక్కదిద్దడంతో పాటు సంపాదనను కూడా సేవ్ చేస్తాడు కాబట్టి ఇలాంటి వాడికే బాధ్యతలు అప్పచెప్పాలి. నీలాంటి వాడికి కాదు" అని చెప్పి తమ్ముడికి మాత్రమే ఇంటి బాధ్యతలు అప్పచెప్తాడు. చాలామందికి జున్ను చేయడం వచ్చు. కానీ రాని వాళ్ళ కోసము ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే 3 గ్లాసులు బయట ఏదైనా ప్యాకెట్ పాలు వేసుకొని, మిరియాల పొడి, పసుపు, బెల్లం వేసుకొని, కొద్దిగా జిల్లేడు పాలు వేసుకొని కుక్కర్‌లో పెట్టి 5 విజిల్‌ల తర్వాత దించేస్తే చాలా బావుంటుంది.